సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే ఆ రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్న పాలన కూడా కేవలం మీ బిడ్డ పాలనలోనే ఈ 58 నెలల కాలంలోనే రైతన్నలను ఇంతగా తోడుగా ఉంటూ రైతన్నలను ఆడుకున్నది కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రైతన్నలకు అదనపు ఆదాయం ఉండాలని పాడి రైతులను సైతం ఆ రైతన్నలకు అక్క చెల్లెమ్మలకు పాడి పశువులు కొనించడమే కాకుండా అమ్ములను తీసుకుని వచ్చి కాంపిటీషన్ క్రియేట్ చేసి చంద్రబాబు మూసేసిన చిత్తూరు డైరీ లాంటివి కూడా తెరిపించి ఈరోజు పాడి రైతులందరికీ కూడా ఈ 58 నెలల కాలంలోనే ప్రతి లీటరు కూడా 10 రూపాయల నుంచి 22 రూపాయలు పెరిగిన మాట ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. రైతన్నలకు ఏకంగా మంచి చేస్తూ 19,17,000 మంది రైతన్నలకు వాళ్ళ కుటుంబాలకు మంచి చేస్తూ 34,72,000 ఎకరాలకు పూర్తి హక్కులను కల్పిస్తూ సర్వ హక్కులను ఆ భూముల మీద రైతన్నలకు కల్పిస్తూ ఆ రైతన్నలకు 22A కింద కానీ సర్వ హక్కులు కల్పించడం కానీ తీసేయడం కానీ సర్వ హక్కులు కల్పించడం కానీ జరుగుతా ఉన్నది కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. మొట్టమొదటిసారిగా అసైన్డ్ రైతులకు ఈరోజు పట్టా భూములు వస్తా ఉన్నాయి, పట్టాలు చేతికి వస్తా ఉన్నాయి. సామాజిక న్యాయం విషయంలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించినది కూడా ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మొట్టమొదటిసారిగా ఒక పేదవాడిని గౌరవించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే, ఒక పేదవాడికి తోడుగా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే అది మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. మొట్టమొదటిసారిగా నామినేటెడ్ పదవుల్లో ఏకంగా చట్టం చేసి మరి 50% పదవులు నా 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 నేను పిలుచుకుంటూ నా ఎస్సీలు బాగుండాలి, నా ఎస్టీలు బాగుండాలి, నా మైనారిటీలు బాగుండాలి, నా బీసీలు బాగుండాలి అని చెప్పి ఏకంగా చట్టం చేసి మరి వారిని పైకి లేపాలి, వారిని ఎదగనివ్వాలి అని చెప్పి 50% పదవులు వాళ్ళకే ఇచ్చేట్టుగా చట్టం చేసిన ప్రభుత్వం కేవలం మీ బిడ్డ ప్రభుత్వం. జరిగినది ఈ 58 నెలల కాలంలో నేను చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మంత్రి మండలిలో ఏకంగా 68% పదవులు ఈ వర్గాలకే ఇవ్వడం దగ్గర నుంచి మొదలెడితే 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మన ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని చూస్తే దశాబ్దాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు 4 లక్షలు అయితే ఈ 58 నెలల్లో మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదనంగా మరో 2,31,000 ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చాడు. ఆ 2,30,000 ఉద్యోగాలలో ఏకంగా 80% ఉద్యోగాలు నా 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 నేను పిలుచుకుంటా ఉన్నా. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పి ఏకంగా 80% ఉద్యోగాలు ఆ వర్గాలకే దక్కాయి అనంటే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను ఇక్కడే ఒక విషయం చెప్తా ఉన్నా. ప్రతి పేదవాడు బాగుండాలి, ప్రతి పేదవాడు కూడా బాగుండాలి. ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉన్న ఏ వర్గాలు ఉండకూడదు. అన్ని వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలి అని ప్రతి అడుగులోనూ మీ బిడ్డ తాపత్రయపడుతూ అడుగులు వేశాడు. ఇందులో భాగంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎప్పుడూ జరగని విధంగా ఈ 2,70,000 కోట్ల రూపాయలలో కూడా ఏకంగా 75% పైగా ఈ సామాజిక వర్గాలకే అందాయి. మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం. ఎక్కడ లంచాలు అడిగేవాడు లేడు, ఎక్కడ వివక్షకు చోటు లేదు. ప్రతి పేదవాడికి కూడా అండగా తోడుగా ఉంటూ అడుగులు పడ్డాయి.
ఇక్కడే ఒక విషయం మరొకటి కూడా చెప్పాలి. ఇక్కడే